ప్రస్తుతం మనము ఇక్కడ తుమ్మలపల్లి విలేజ్లో ఉన్నాము. గత రబీలో భారత్ 750 రకము ఈయన సాగు చేయడం జరిగింది. రైతు యొక్క ఒపీనియన్ తెలుసుకుందాము, ఆయన పేరు వివరాలు తెలుసుకుందాం, ఎన్ని క్వింటాలు వచ్చింది, మిగతా రకాలతో పోల్చుకుంటే ఏ విధంగా ఉందనే ఆయన మాటలు తెలుసుకుందాం. నాది బ్రహ్మర్స్ గ్రామము, కౌలుకి తుమ్మలపల్లిలో వేసుకున్నా. గత 6 సంవత్సరాలు సాగు చేస్తున్నా. పత్తి అయిపోగానే మొక్కజొన్న వేస్తున్నా. 756 భారతీ వేస్తున్నా. నేను ఒక సంవత్సరం వేరేది కూడా వేస్తే అది 30 వచ్చింది. మళ్ళీ నేను 5 సంవత్సరాల నుంచి ఇదే వాడుతున్నా. 40, 45 ఈ నిరుడు పోయిన సంవత్సరం 48 క్వింటాలు వచ్చింది భారతి. దీని రకం ఏంటంటే కలర్ బాగుంటుంది, గింజ పొడుగు ఉంటుంది, బోండా తక్కువ ఉంటుంది లోపల. దీని ఏంటంటే మనకి తెగులకు కూడా తట్టుకుంటుంది. ఇది నా పక్కల 2-3 వేసిరు కానీ అది ఎండు తెగులు వచ్చింది కొద్దిగా. మనది ఎండు తెగులు రాలే. కంకి ఎరుపు కలరు మార్కెట్ లో కూడా దీనికి బాగా ఎరుపు బాగుంటుంది, ఎరుపు గోల్డ్ కలర్. నీకు గింజ కంకి నీకు 18 లైన్లు వస్తుంది, చుట్టూ 18 లైన్లు వస్తుంది, బోండా తక్కువ ఉంటుంది, అవటం కూడా బాగా వస్తుంది గింజ. నేను వేరేది ఎంతమంది చెప్తే ఇంటలేను, ఇది భారత సీడ్సే వాడతాను. నేను 5 సంవత్సరాల నుంచి వేరే దానికి ఒక సంవత్సరం వేసినా వేరేది రాలే. అది పక్కన వేరే రకాలు వేసారు. వేరే రకాలు వేసి 999 సిజెంటా వాళ్ళు వేసారు. నా పక్కల వేరే రైతు సేమ్ నేను పెట్టింది ఆయన పెట్టింది, ఆయన రావడం మంది కూడా ఎక్కువ వేసినాడు. అది అంతా 38 వచ్చింది, నాది 48 వచ్చింది. అయితే మళ్ళీ ఇంకో పక్కల బాహుబలి వేసింది, అది కూడా రాలే, అది కూడా 40 లోపే వచ్చింది. మనది 48 వచ్చింది, నాది నిరుడు టాప్ నాదే. తుమ్మలపల్లి వేరేవి అన్ని 30 చిల్లర, 36, 37 కన్నా ఎక్కువ రాలే. పురుగు ఎట్లుంటుంది దీనికి? పురుగు అసలు 2 సార్లు పోసిన పురుగు సుల్లులా. పురుగు కూడా నీకు ఏమున్నదో గీడ ఒకటి వస్తుంది కానీ లోపలికి పోయే అవకాశం లేదు. ఆ 3 సార్లు మంది వేసిన, 3 సార్లకి అది మామూలుగా వేసిన ఎకరం లాగా 48 క్వింటాలు వచ్చింది. దీని